హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ సేమియా ఉప్మా అయితే తయారు చేసుకుందామండి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలాగే సాల్ట్ తీసుకొని వాటర్ అనేది బాయిల్ చేసుకోండి. అలా బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. దీంట్లో ఒక కప్పు వరకు నేను సేమియా తీసుకుంటున్నాను. సేమియా అంతా ఒకసారి కలిపేసి అలా కుక్ చేసుకోవాలండి. ఒక 3 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అలా బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి ఒక జాలి తీసుకొని వాటర్ అంతా వంపేసేయాలండి. పైనుంచి ఒక గ్లాస్ వరకు చల్లటి వాటర్ తీసుకొని పోయండి. అలానే వదిలేయొద్దు, ఎందుకంటే సేమియా అంతా అంటుకుంటుంది. బాగా కుక్ కూడా కానివ్వద్దండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి వేసి అలాగే ఆనియన్స్, క్యారెట్, అలాగే క్యాప్సికమ్ కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి. దీంట్లోనే వెజిటేబుల్స్కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి. అలా వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు, పుదీనా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి. అలాగే దీన్ని కొద్దిగా కలిపిన తర్వాత ఇప్పుడు టమాటాలు తీసుకోండి. ఒక చిన్న టమాటా తీసుకుంటున్నానండి. అలాగే ఒక కప్పు వరకు జీడిపప్పులు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చండి ఇందులో. ఇప్పుడు కొద్దిగా ఫ్రై అవ్వనండి. వెజిటేబుల్స్ అనేది కుక్ అయిన తర్వాత మనం సేమియా అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, సేమియా అనేది ఇప్పుడు యాడ్ చేసుకుందామండి. దీన్ని మొత్తం మెల్లగా కలపండి, ఎందుకంటే మెత్తగా అయిపోతుంది. 1 నిమిషం పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. కొద్దిగా మెల్లమెల్లగా కలుపుకుంటూ గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని కలుపుకోండి. చూడండి, అలా కలుపుకుంటే సరిపోతుంది. 1 నిమిషం పాటు కుక్ అయిన తర్వాత మనం చివరిగా కొత్తిమీర చల్లుకుందామండి. దీంట్లో కొత్తిమీర వేసుకొని కూడా కొద్దిగా మెల్లగా కలుపుకోండి. మళ్ళీ అంత కలిపేసుకుంటే సరిపోతుంది. అంతే, సేమియా ఉప్మా తయారైపోయింది.